మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో రైతులు ఆందోళన చేపట్టారు. జోగాపూర్ మత్తడివాగు ప్రాజెక్టు కుడికాలువ తూముకు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వారం రోజులుగా పంట పొలాలకు నీరు అందకపోవడంతో మైలారం, గొల్లపల్లి గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులకు వెంటనే స్పందించి తూమును ధ్వంసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. మాది గొల్లపల్లి గ్రామ పంచాయతీ. నా పేరు ఇందూరు రమేష్. మేము ఏకంగా 10 ఎకరాల పొలం నాటు వేసినాము. 4 రోజుల క్రితం మన జోపురం గ్రామస్తులకు నలుగురు వచ్చి ఈ తూమును ధ్వంసం చేసి నీళ్లు రాకుండా చేసిండ్రు. దానివల్ల నీళ్లు రావట్లేదు, పొలాలు ఎండిపోతున్నాయి. వెంటనే అధికారులు దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాము. ఇప్పటికే మన పోలీసు వాళ్ళకు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఈరోజు రెవెన్యూ వాళ్ళకి చెప్పినాము, ఇరిగేషన్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోవడం లేదు. వాళ్ళ మీద చర్య తీసుకొని ఈ తూమును రిపేర్ చేయించగలరని అధికారులను కోరుతున్నాను. నాకు 7 ఎకరాల పొలం ఉన్నది. ఏటా నారేసుకుంటా అన్నా, పంట తీసుకుంటా అన్నా, బాగుపడతా అన్నా. ఈ సంవత్సరము నీళ్లకు అవకాశం లేక నారేయలేదు. ఇప్పుడు మళ్ళా కాంగా ఆ తూముని మొత్తం దౌర్జన్యం చేసిండ్రు, రేకును వలగొట్టిండ్రు, మొత్తం లోపల ఏం లేకుండా చేసిండ్రు. నీళ్లు రాకుండా ఇది ఇప్పుడు వేసేటోళ్ళు కూడా ఆగిపోయింది. ఎక్కడి పొలాలు అక్కడి ఊళ్ళాడిపోతాయి నాట్లు. 4 గ్రామాలకు చెందిన ఒక ప్రాజెక్టు నీళ్లు మాకు కూడా ప్రాజెక్టు కింద పొలం ఉన్నది. పొలం వేసుకి పెట్టుకున్నాం. వేసుకి పెట్టుకుంటే ఊరు వచ్చి ఆ తూముల 4 జోపురు వాళ్ళు వచ్చి ఆ తూము లేకుండా దాన్ని నట్టిప్పి తూము నడవకుండా చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. కాలువ కూడా మాకు ఎత్తుగా ఉన్నది, ఆ నీళ్ళు వస్తలేవు. కాలువను కూడా శుద్ధి చేద్దామంటే ఇప్పుడు 10 ఏళ్ళే మేము కష్టపడ్డా కానీ ఆ పని అయితే లేదు. ఇక ఇప్పుడు మాత్రం ఈ తూము చేయబట్టి మాకు ఇబ్బందిగా బాగున్నది. పొలాలందరూ నాట్లు వేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ నీళ్ళు రాకపోతే ఇబ్బందిగా బాగున్నది.